తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన కొనసాగించారో ఆంధ్రప్రదేశ్ లో, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో అన్న దానికి ఇటీవల నేషనల్ మీడియాలో వచ్చినటువంటి ఒక కథనమే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారు, 2024 వరకు అధికారంలో ఉన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ లో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 47గా ఉంటే 2023 నాటికి అది 30కి పడిపోయింది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాలు, తన పరిపాలన ద్వారా 47గా ఉన్నటువంటి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ను 30కి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో దేశంలోనే బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో మొదటి వరుసలో నిలిచింది. ఆ తర్వాత కేరళ ఉంది. దేశం మొత్తం యావరేజ్ 88 అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని 2023 నాటికి 30కి తగ్గించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి పరిపాలన ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గడానికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ విధంగా పరిపాలన కొనసాగించారు కాబట్టి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గింది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఉదాహరణకు 1,00,000 మంది గర్భిణీల్లో ఎంతమంది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూతో చనిపోతున్నారన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ను లెక్కిస్తారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో 2019లో 47గా ఆ సంఖ్య ఉంటే అది 2023 నాటికి 30కి దిగి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలే ఆంధ్రప్రదేశ్ లో మెటర్నల్ మోర్టాలిటీ పర్సెంటేజ్ తగ్గడానికి ప్రధాన కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, కొనసాగించినటువంటి పరిపాలనే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గడానికి ప్రధాన కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 విడుదల చేసింది. ఈ నివేదిక కీలక పాయింట్లను పరిగణలోకి తీసుకొని లెక్కింపు అంచనా వేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ గా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అభివృద్ధికి, పరిపాలనకు, సంక్షేమ పథకాల అమలుకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ నివేదిక ఇంత ఆలస్యంగా రావడానికి ప్రధాన కారణం, ఈ నివేదికను వివిధ కీలక పాయింట్లను పరిగణలోకి తీసుకొని అంచనా వేసుకొని రూపొందిస్తారు. అందుకోసం చాలా సమయం పడుతుంది. 2023కు సంబంధించినటువంటి నివేదిక తాజాగా విడుదలైంది. అందుకు సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు, సంక్షేమ పథకాలకు ఇది ఒక నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.